లక్ష్మణ రేఖ అంటారు కదా, రామాయణ కాలంలో మనం చూసినటువంటిది. సీతమ్మ వారిని మాయలేడి ద్వారా మోసం చేస్తున్నటువంటి సందర్భంలో తన మరిదిని నువ్వు తప్పనిసరిగా వెళ్ళి అన్న దగ్గరికి పో అని చెప్పి పంపించినప్పుడు, సరే తప్పదమ్మా, ఆయన ఎవరు ఏం చేయలేరు, కానీ నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి వెళ్తున్నాను, కానీ ఇదిగో ఒక రేఖ గీస్తున్నాను, ఈ రేఖ దాటి వెళ్ళొద్దంటాం. రావణాసురుడు అడుక్కునేవాడిగా వచ్చి అక్కడ ఆమెని గీత దాటించడం, అందుకని గీత దాటిన తర్వాత ఆమె మాయం కావడం, ఇదంతా చూసాం. అది గీత ఇంపార్టెన్స్ అన్నది అప్పుడు చర్చకు వచ్చినటువంటిది. ఇప్పుడు అట్లాంటి గీతే రెడ్ గీత అన్నటువంటిది వివిధ కోణాల్లో రష్యా ఉక్రెయిన్ వ్యవహారాల్లో అలాంటి గీత గీసింది. ఇప్పుడు ఆ గీత చెరిగిపోయింది. ఏంటది? అమెరికా యూరప్ దేశాలు ఇచ్చే ఆయుధాలు రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ప్రదేశాల వరకు వాడచ్చు, కానీ రష్యా అంతర్గత లేదా రష్యా అంతరంలోకి, అంటే రష్యా దేశం లోపలికి వాడటానికి వీల్లేదని రష్యా చెప్పింది. అది దాటితే గీత దాటినట్టే అని చెప్పింది. బట్ ఇప్పటికే ఆయుధాలు వాడేస్తున్నారు. మరొక వైపున రష్యా లోపలికి, ప్రధానమైన రష్యా లోపలికి అడుగు పెడితే తీవ్ర పరిణామాలు ఎదురైతే రష్యా హెచ్చరించింది. ఆ గీత ఉక్రెయిన్ దాటేసింది. అక్కడ అదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి హెజ్బుల్లాకి ఒక రెడ్ గీత గీసింది. ఏమనయ్యా అంటే, మీరు ఇజ్రాయెల్ మీద దాడి చేసుకోండి, కానీ సాధారణ పౌరులకు కనుక ఏదన్నా ప్రమాదం వస్తే మీరు ఎర్రగీత దాటినట్టే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని హెచ్చరిస్తోంది. యుద్ధంలో వీళ్ళెళ్ళి గాజాలో ఉన్నటువంటి సాధారణ ప్రజల మీద దాడులు చేస్తారు. అట్లాగే ఇరాన్లో వీళ్ళు పేల్చినటువంటి సందర్భంలో సాధారణ పౌరులు చనిపోతారు. అక్కడ లేనిది ఇక్కడ ఎట్లా అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు నిలదీస్తున్నారు.